హాయ్ అండి. ఇదేం కూరని చూస్తున్నారా? తలకాయ మాసం అండి. యమ్మీ యమ్మీ స్పైసీ స్పైసీ తలకాయ మాసం కర్రీ అండి. చాలా రుచిగా ఉంటుందండి. తలకాయ మాసం కూర నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరు. అందరికీ తప్పక నచ్చుతుంది. అయితే ఈ తలకాయ మాసం కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందామా? తలకాయ మాంసానికి కావాల్సిన పదార్థాలు. తలకాయ మాసం నీట్‌గా కడిగేసి పెట్టేసుకున్నాను. 2, 3 సార్లు కడిగేసుకున్నాను. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటీలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. పెద్ద స్పూనే 4 స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేడైంది కదా, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేయండి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం ఈ కలర్ వచ్చాయి కదా, లైట్గా గోల్డెన్ కలర్గా వేయాలి కదా. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు తలకాయ మాసం మొత్తం వేయించేస్తాం. టమాటీ, పావు స్పూన్ పసుపు. మీ కూరల్లో కూరకారం వాడతాం కాబట్టి పసుపు తక్కువ వేసుకుంటాం. కారంలో పసుపు ఉంటుంది, అందుకని 2 స్పూన్లు ఉప్పు. అలా కలబెడతాం. ఇలా పెట్టి మూత పెట్టేద్దాం అన్నమాట. ఇలా నెమ్మదిగా వేగనిద్దాం. అలా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత ఒక 4 స్పూన్లు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలన్నమాట. కారం ఉప్పు అన్నీ తలకాయ మాసానికి బాగా పట్టి మంచి రుచిగా ఉంటుందన్నమాట. మనం వేయకుండా నీళ్ళు వేసేసుకుని అనుకో బాగోదు. అలాగా 15-20 నిమిషాలు మెల్లగా ఈ తలకాయ మాసంలో వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేదాకా వేగనిద్దాం నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లోనే. చూడండి, ఈ విధంగా 20 నిమిషాలు నెమ్మదిగా వేయించుకుంటాం అన్నమాట. తలకాయ మాసంలో ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పెట్టి ముక్క చప్పగా ఉండకుండా తలకాయ మాసం మంచి రుచిగా ఉంటుందన్నమాట. మనం సరిగా ఎగపోతే ఏటవుతుంది, నీ స్మెల్ వచ్చేస్తుంది. ఉప్పు కారంలో వేగితేనే బాగుంటుందన్నమాట. మనం ఫైనల్గా వేగిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. రోట నీళ్ళు వేసుకున్నాను. చూడండి, ముక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. నాకు లోటన్నర నీళ్ళు పట్టింది. నెక్స్ట్ తలకాయ మాసం తెచ్చుకుంటే బ్రెయిన్ ఎలాగ ఉంటుంది కాబట్టి మీదని ఇలాగ వేసేసుకుందాం. కరగదు, అలాగ మనం తీసినప్పుడు దించేసుకుందాం అన్నమాట. కొంచెం ఆ నెదరి మీద ఈ జ్యూస్ వేసేవనుకో ఉప్పు కారం పట్టి బాగుంటుంది. ఆ మీదనే వేసుకోవాలన్నమాట. తలకాయ మాసం తెచ్చుకుంటే కంపల్సరీగా మెదడు ఉంటుంది కాబట్టి వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. వేసుకుని కదా కుక్కర్ మూత పెట్టేసుకుందాము. అది ముదరదో లేవడదన్నది మీకు తెలుస్తుంది. 5-6 విజిల్ వస్తే సరిపోద్ది. మీరు తెచ్చుకున్న తలకాయ మాసం బట్టి ముదరదో లేవడదన్నది తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి విజిల్ వేయించుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. మీడియం 6 విజిల్ వేయించుకున్నాను. మొత్తం ఆవిరి మొత్తం పోయే వరకు విజిల్ తీయకూడదు.
కొద్ది అయిపోయింది కదా. నేను మెదడు వేసుకున్నాను కదా, కరిగిపోతుంది అని గట్టెట్టి కలుపుకుంటే తీసేసుకుందాం. తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూను మటన్ మసాలా పొడి వేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకొని ఒక 3 మినిట్స్ ఇలాగా మళ్ళీ కుక్ అవనిద్దాం. మసాలాలు వేసే కదా వీటికి పడతాయి. మూత పెట్టుకున్నాం కదా, 3 మినిట్స్ 5 మినిట్స్ కుక్ అయిందనుకో మసాలా అన్నీ వాటికి పడతాయి అన్నమాట. చూడండి మసాలాన్ని వేసాం కదా, మొత్తం 3 నిమిషాలు పట్టింది. చూడండి మొత్తం జ్యూసీ మాత్రమే ఉంది. స్టవ్ కట్టేసుకుందాం. ఇది చూసింది కదా, కాస్త ఈ మెదడు మీద వేద్దాం, కొంచెం బాగుంటుంది. అంటే 3 నిమిషాల నుండి 5 నిమిషాలు అయింది. మొత్తం ఉప్పు కారం మసాలా బట్టి మంచి రుచిగా ఉంటుందన్నమాట. చూడండి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి, స్టవ్ కట్టేసుకుందాము. యమ్మీ యమ్మీ స్పైసీ తలకాయ మాసం రెడీ అయిపోయింది. అంతేనండి, ఈ తలకాయ మాసం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.